డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలిచి ఉంటే 3 రాజధానుల విధానం అమలు జరిగేదన్నారు. ఇప్పుడు అమరావతిలో చేస్తున్న అప్పులు ఖర్చు చూస్తే మళ్లీ 3 రాజధానుల విధానానికి వెళ్లలేమన్నారు సజ్జల. ఇక అమరావతి నుంచే పాలన కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. రాజధానిని త్వరగా పూర్తి చేయడం చంద్రబాబు చేతుల్లో ఉందన్నారు. రాజధానిని పూర్తి చేయకుండా అప్పుల పాలు చేస్తే కొత్త ఆలోచనలు వస్తాయన్నారు సజ్జల. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పు ఈ రోజు అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభిమతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఓ ప్రకటన వెలువడిందని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగానే ఉండాలని ఇటు ఆ ఉత్తరాంధ్ర వైపు కానీ, అటు రాయలసీమ వైపు కానీ, ఇటు కోస్తా ఆంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్ కున్న 3 డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఆ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికలలో భారీ ఓటమి చవిచూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ మొత్తానికి తన రూటు, తన పందా, తన ఆలోచన విధానం ఆ మొత్తం మార్చుకుందేమో అన్న సందేహం అయితే కదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 2014 ఎన్నికలకి ముందు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉంటుందని, అమరావతికే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా ముక్తఖండంతో ఒకే కాటి మీద ఒకే కాలు మీద ఉందని కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2000 ఎన్నికలకు ముందు కూడా రాజధాని ప్రాంతం నుంచే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అమరావతిగానే చూస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజధానిని అమరావతి నుంచి ఇంకొక ప్లేస్ కు మారుస్తారేమో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పార్టీ తరఫున వీరిద్దరూ ప్రధానంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరలా ఆ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన పందా తీసుకొచ్చారు. రాష్ట్ర రాజధాని 3 రాజధానులు అంటూ కూడా తీసుకొచ్చారు. అలాగే ఆర్థిక పరిపాలన గాని, జ్యుడిషియల్ గాని, అలాగే ఆ పరిపాలన విభాగానికి సంబంధించి కానీ మొత్తంగా 3 విభాగాలుగా కూడా ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి 3 రాజధానులు చేస్తున్నామంటూ కూడా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసిన నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద భారీ వ్యతిరేకత వచ్చిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ నేడు దానికి భిన్నంగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ మలుపుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఇంకా తాము కూడా చూడాల్సి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తప్ప వేరేది తాము అధికారంలోకి వచ్చినా సరే ఇంకా వేరే రాజధాని మార్చే ప్రసక్తే లేదంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశాడు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి పొరపాటున మార్చాలన్నా గానీ ఆ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ కూడా ఆయన కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ గెలిచి ఉంటే 3 రాజధానుల విధానం అమలు జరిగి ఉండేమో అని అన్నారు. అలాగే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో చేస్తున్న అప్పులు ఖర్చు చూస్తే మళ్ళీ 3 రాజధానుల విధానానికి వెళ్లటం కష్టమేనంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అలాగే ఇక మిగతా అమరావతి నుంచే పాలన కొనసాగుతుందని కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ప్రజలకు ఇచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాజధానిని త్వరగా పూర్తి చేయటం చంద్రబాబు చేతుల్లోనే ఉందని ఆయన మరొక వ్యాఖ్య కూడా చేయడం కీలకం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత మేరకు వైఎస్ఆర్సీపీ ఆ రూటు మార్చింది, తన పందా మార్చుకుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజధాని ఏర్పాటు విషయంలో ఆ ప్రభుత్వ ప్రయత్నాలపై కొంత మేరకు విమర్శలు కూడా చేశారు. రాజధానుల విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా
ఆ యూటర్న్ తీసుకున్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ ప్రకటనతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఆ రాష్ట్ర రాజధాని అమరావతి అని కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓ డిజిటల్ మీడియా కాంక్లేవ్ లో పాల్గొన్న రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రాజధానిపై కీలక ప్రకటనలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీకి సంబంధించిన 3 రాజధానుల ఆలోచన ఇక మీదట వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదని చెప్పడంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 రాజధానుల విధానం అనేది అయితే వైఎస్ఆర్సీపీ ఆ కథ కంచికే ఆ విషయం పక్కన పెట్టినట్టు కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా రైతుల ఆ ఫ్లాట్స్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే రైతుల ఫ్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని కూడా మరొక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజధాని ప్రాంత రైతులు కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఆ రైతుల్ని ఆకట్టుకున్న అంశం కానీ తమ వైపు తిప్పుకునే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన సజ్జల రామకృష్ణారెడ్డి చేశారని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా ఖర్చు తగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గిస్తూ కూడా గుంటూరు విజయవాడ మధ్య మహానగరాన్ని నిర్మించేందుకు కూడా ఆ కృషి చేస్తామంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ 2019 ఎన్నికల తర్వాత అమరావతి రాజధాని అంటూ కూడా ఆ మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కొంత మేరకు రూటు మార్చింది. 3 రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం అంటూ కూడా 3 రాజధానులు తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అమరావతిలో రైతుల కోర్టులు రైతులు కోర్టును ఆశ్రయించడం, కోర్టులు సంచలన తీర్పు ఇవ్వటం, కోర్టు జడ్జీలు రిటైర్మెంట్ సమయంలో ఆ రైతుల దారిలో పెద్ద ఎత్తున స్వాగతం పలకటం, కాలినడకన ఆ గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళటం, కాలినడకన గుంటూరు నుంచి ఆ శ్రీకాకుళం సూర్యభవానుడు దగ్గరికి వెళ్ళటం, ఆ వెరసి మొత్తంగా చూసుకుంటే మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.